బాబు నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నీకు ఎన్నిసార్లు నేను శుభ్రపరచాలయ్యా? ప్రార్థన చేయమని చెప్పాం కదా, వాక్యం ధ్యానించమని చెప్పాం కదా, పరిశుద్ధ మార్గములో జీవించమని చెప్పాము కదా, నేను పరిశుద్ధుడనే ప్రకారమును నువ్వు పరిశుద్ధులుగా జీవించమని చెప్పాము కదా. కానీ మార్పు రాదా నీలో? ఎన్నాళ్ళు మారకుండా ఉంటావు? ఎన్ని రోజులు ఇంకా పాపపు బంధకాల్లో బ్రతుకుతావు? ఎప్పుడు బయటకు వస్తావో తెలుసా? నువ్వు మామూలుగా చెప్తే వినవు. నువ్వు నా క్రోధాన్నంతా నీ మీద తీర్చుకుంటే కానీ రావు నువ్వు. ఎందుకో తెలుసా? నీ జీవితం నలిగిపోతున్న సందర్భంలోనైనా నా వైపు తిరుగుతావేమోనని. కాబట్టి ఈరోజు నెమ్మదిగా ఉంది, ప్రార్థన చేయకపోయినా, వాక్యం ధ్యానించకపోయినా బాగానే ఉన్నాగనుకుంటున్నావేమో. దేవుని క్రోధం అంతా తీర్చుకుంటాడు ఒకరోజు. ఎన్నాళ్ళు ఆయన ఓపిక పడతాడు. ఎన్ని రోజులు ఈ పోరాటం నుంచి నువ్వు డైవర్ట్ అయిపోతావు. కాబట్టి మనము స్పందించకపోయినట్లయితే ఆయన స్పందిస్తాడంట. ఆమెన్ హల్లెలూయా. మనం స్పందించకపోతే ఆయన స్పందిస్తాడు. ఎందుకో తెలుసా? నేను చంపాలని కాదు. అప్పుడైనా అరే నీకు ఒకవేళ పరలోకానికి నీ చెయ్యట్టు వస్తే చెయ్యి నరుక్కో, చేయలేకపోయినా పరలోకం కావాలి నీకు. నీ కళ్ళు ఒకవేళ నేను మోసం చేస్తున్నాయేమో, నీ కళ్ళు ఒకవేళ పరలోకానికి అడ్డుగా ఉన్నాయేమో, కళ్ళు రెండు పీకేసుకోవయా. పరలోకమే గొప్పదే కళ్ళ కన్నా. ఎందుకనంటే మనందరము కూడా ఏదో రకంగా ఆయన రాజ్యంలో చేరాలని ఆయన మన మీద ఒత్తిడి తీసుకొస్తాడు. ఆ ఒత్తిడి మనల్ని శిక్షించాలని, మనల్ని ఏదో చంపేయాలని కాదు, అప్పటైనా నా బిడ్డ నా వైపు తిరుగుతాడని. కానీ ఈరోజు అక్కడ కూడా స్పందన లేదు. ఈరోజు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు మారకపోయినా, ఎంత దుస్థితి మన కుటుంబంలో ఉన్నా మారం. ఎందుకో తెలుసా? అక్కడ కూడా దేవుని విడిచిపెట్టేస్తుంది. అక్కడ కూడా దేవునికి లోపడట్లేదు మనం. ఆయన క్రోధం అంతా తీర్చుకుంటాడంట అప్పుడు. ఎందుకో తెలుసా? అప్పుడైనా నా బిడ్డలు వస్తారేమోనని. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన క్రోధమంతా మన మీద తీర్చుకునేంత వరకు మనం ఎందుకు ఉండాలా? ఆయనతోనే ఉంటే మంచిది కదా. ఆయన దృష్టిలో మనం ఎందుకు వ్యతిరేకంగా పడాలా? ఆయనలో ఉంటే మంచిది కదా. కాబట్టి ఈ దాస్యం అనే కాడి కింద మనం ఉన్నప్పుడు మనం ఏమి పొందుకోం.